హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సాయి. ఇక ఈరోజు అయితే మా యాంచ్కి 6 months అనమాట. 6 months కంప్లీట్ అయ్యి 7 వచ్చినాయి. ఇక మనం 6 months కంప్లీట్ కాగానే హాఫ్ మంత్ బర్త్డే అయితే చేసుకుంటాం కదా. ఇక అట్లనే నేను మా యాంచ్కి కూడా హాఫ్ మంత్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంట్లోనే సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను నేను. ఇక అందుకే మీషో నుంచి ఒక డెకరేషన్ సెట్ అయితే ఆర్డర్ పెట్టేసిన. మనం డెకరేషన్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ సపరేట్గా పిక్ చేసుకోకుండా నాకైతే మీషోలో డెకరేషన్ కాంబో సెట్ అయితే దొరికింది. ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఈ సెట్లో వచ్చేసింది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. చాలా రీజనబుల్ ప్రైస్లో మనకైతే ఫుల్ కాంబో సెట్ మీషోలో అయితే దొరుకుతుంది. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ సెట్లో వచ్చేసి మనకి బ్యాక్డ్రాప్కి 2 meters వైట్ నెట్ ఇచ్చిందనమాట. నెట్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మనకి 1 LED లైట్ సెట్ ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని బర్త్డే ప్రాప్ కూడా వచ్చిందనమాట. ఇది చాలా బాగుంది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. గర్ల్ అయితే బేబీ పింక్ అండ్ బాయ్ అయితే స్కై బ్లూ అండ్ మల్టీ కలర్ కూడా ఉండే, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మనకి సెట్లో వచ్చేసి స్కై బ్లూ అండ్ వైట్ గోల్డ్ బెలూన్స్ కూడా ఇచ్చిండు. నెక్స్ట్ ఒక వైట్ బెలూన్లో మనకి చెమ్కీస్ కూడా వేసి ఇచ్చిండు అనమాట. ఇది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక డబల్ టేప్ అండ్ 1 గోల్డ్ రిబ్బన్, 2 వాల్ హ్యాంగర్స్ అండ్ 1 నార్మల్ వైట్ టేప్ కూడా వచ్చింది. ఇక మనం సపరేట్గా ఏ ఐటెం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ప్రతి ఒక్క ఐటెం అయితే వచ్చేసింది. అండ్ ఈ ఐటమ్ అన్ని చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి మీషోలో అయితే మొత్తం సెట్ దొరుకుతుంది. ఇప్పుడు నాకైతే 1 2 3 4 5 అండ్ 6 7 ఐటమ్స్, 8 ఐటమ్స్, టోటల్ 8 ఐటమ్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. కంపల్సరీ మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను దీని గురించి సపరేట్ షార్ట్ కూడా చేసిన. బ్లూ కలర్ అండ్ వైట్ లో అండ్ వైట్ కలర్ లో అని చెప్పు 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 వైట్ బెలూన్ అయితే వచ్చాయి. ఇంకా బ్లూ కలర్ అయితే వచ్చాయి. వైట్ కలర్ చెంపిన్స్ కూడా వచ్చాయి. వైట్ కలర్ బెలూన్ లో అయితే గోల్డ్ కలర్ కూడా వచ్చాయి. ఏం చేద్దాం అవన్నీ అయితే మేము మా బొమ్మది బర్త్డే అయితే మేము ఏం బర్త్డే హాఫ్ బర్త్డే 6 months బర్త్డే 6 months బర్త్డే. మా మ్యాగీ అయితే ఇవన్నీ మీషో నుంచి ఆర్డర్ పెట్టింది. మా మ్యాగీ అయితే ఇవన్నీ మీషో నుంచి ఆర్డర్ పెట్టింది. చాలా బాగున్నాయి. మీ బొమ్మ ఎట్లా అంటాడు విష్? మీ బొమ్మ పేరేంది అసలు? చెప్పు. మీ బొమ్మ ఎట్లా అంటాడు విష్ గారు? మంచి ఆవిడు. నువ్వేమంటావు విష్? బొమ్మది మంచి మాట్లాడతాడు, క్యూట్ గా మాట్లాడతాడు. 6 months కి మీ బొమ్మ మాట్లాడతాడా? మాట్లాడలేడు అంటాడు. అది మాట్లాడినట్టు బొమ్మకి. అవునా? నీతో ఎప్పుడైనా మాట్లాడిందా? నా తోటి బావా బాబు అట్లా అంటాడు. అంటాడా? నేను బావా అంటాడా? అంతేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం ఇప్పుడు విష్కి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, అట్లా అయిందనమాట. ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేమైతే. ఇక ఫాస్ట్గా ఈ బెలూన్స్ అన్ని ఉపేసి ఈ వాల్కి అయితే నేను డెకరేట్ చేద్దాం అనుకున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో మేమేం చేసుకుందాం అనుకున్నాము. ఇక డెకరేషన్ స్టార్ట్ చేసేస్తాం. చూద్దాం రండి. చెప్పడం మర్చిపోయినా, నేను కేక్ అయితే నేను మా ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఆర్డర్ ఇచ్చి వచ్చిన. నేను హాఫ్ కేక్ తెలుసు కదా, 6 months బర్త్డేకి మనం బ్లూ కలర్ హాఫ్ కేక్ అయితే తెచ్చుకుంటాం కదా, అట్లా అనమాట. నేను మార్నింగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఆర్డర్ ఇచ్చి వచ్చేసిన కేక్. ఇంకా డెకరేషన్ అయిపోగానే వెళ్ళి తెచ్చుకోవడమే. చలో. కిందికి ఉంటాడు కదా, మనకు కావాల్సింది కిందికి కొంచెం డెకరేషన్. ఈ హైట్
దీన్ని కొంచెం చాలు కాబట్టి ఇంకొంచెం ఇటు దీన్నే డబల్ చేసేస్తాం. ఇంకొకటి చేసుకొని వస్తాను అట్లా వద్దు. ఇక ఫస్ట్ అయితే నేను డెకరేషన్కి వేరే వాల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా, ఆ వాల్పేపర్కి వైట్ నెట్ అయితే సెట్ కాలేదనమాట. ఇక నేను మా చెల్లి కొంచెం డిస్కస్ చేసుకొని ఇక వైట్ నెట్కి ప్లెయిన్ వాల్ అయితేనే సెట్ అవుతుంది అని చెప్పేసి ఇక ఈ వాల్కి అయితే షిఫ్ట్ అయిపోయినాం అనమాట. ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసినాము. మా చెల్లి, మా మర్దల్ అండ్ మా కన్నయ్య అయితే నాకు హెల్ప్ చేస్తారు అనమాట. ఇక మాయాన్స్ ఓన్లీ 6 months కదా, ఇక లేచి అయితే కూర్చోలేడు. ఇంకా ఇక ఫ్లోర్ పైనే పడుకొని ఉంటాడు కదా. ఇక కేక్ స్మాష్ కూడా కింద ఫ్లోర్ పైనే చేస్తాం కాబట్టి డెకరేషన్ కూడా నేను కిందకే ప్లాన్ చేసిన. ఇక పడుకొని కేక్ స్మాష్ చేసినా కూడా మనకి ఫొటోస్లో డెకరేషన్ మొత్తం పడాలి కదా, ఇక అందుకే నేను కిందకే చేస్తున్నా డెకరేషన్ కూడా. ఇక మా కన్నయ్య అయితే ఫుల్ హెల్ప్ చేస్తుండు, ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట. వాళ్ళ అబ్బాయికి కేక్ స్మాష్ చేస్తున్నాం, బర్త్డే చేస్తున్నాం అని చెప్పేసి. సో ఇక ఫైనల్గా మా డెకరేషన్ అయితే అయిపోయింది. చూసినారు కదా, చాలా సింపుల్గా మస్తు వచ్చింది డెకోర్ అయితే. ఇక నేను కేక్ కూడా మార్నింగే ఆర్డర్ ఇచ్చిన అని చెప్పినా కదా, ఇక కేక్ కూడా తీసుకొచ్చిన. కేక్ పైన అయితే హ్యాపీ హాఫ్ మంత్ బర్త్డే అయాన్స్ అని అయితే రాపిచ్చిన. ఇక కేక్ వచ్చేసి డబుల్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. ఫ్లేవర్ అయితే చాలా బాగుండే, మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం కేక్ని. ఇక ఫైనల్గా అన్ని ప్రిపరేషన్స్ అయిపోయినాయి. ఇక మా అయాన్స్ కూర్చోడానికి కూడా మేము స్కై బ్లూ కలర్ చైర్ తీసుకున్నాం అనమాట. ఇక మా అయాన్స్కి అయితే నేను డార్క్ బ్లూ కలర్ రాంపర్ తీసుకున్న అవుట్ఫిట్ అయితే. నేను డార్క్ బ్లూ కలర్ ప్రిఫర్ చేసిన, ఎందుకంటే కేక్ స్మాష్కి డార్క్ బ్లూ కలర్ చాలా బాగా సెట్ అవుతుంది. అందుకే నేను డార్క్ బ్లూ ప్రిఫర్ చేసిన అనమాట.
ఈడ 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 కేక్ స్మాష్ బాగుందా ఓకే అయిపోయింది. సో ఫైనల్గా చూసినారు కదా మా అయాన్స్ 6th month బర్త్డే అండ్ కేక్ స్మాష్ అయితే హ్యాపీగా ఇట్లా అయితే అయిపోయింది. ఇక మా అయాన్స్ అయితే మస్తు హ్యాపీ ఉన్నాడు అనమాట, అస్సలు క్రాంకీ చేయలేడు. ఫస్ట్ అయితే లైట్స్ అండ్ బెలూన్స్తో మస్తు ఎంజాయ్ చేసిండు. ఇక మేమైతే అయాన్స్ని కొన్ని సింగిల్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక తర్వాత కేక్ని చూసినాక ఫుల్ ఎగ్జైట్ అయ్యిండు. ఫుల్ ఎగ్జైట్మెంట్తోని కేక్ అంతా స్మాష్ చేసి పడేసిండు అనమాట అయాన్స్. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. నేను ఫొటోస్ అండ్ వీడియోస్ నా ఇన్స్టాలో పోస్ట్ చేసినాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నేను నా ఇన్స్టా ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసి ఫాలో చేయండి. అండ్ నేను చెప్పాను కదా కేక్ అయితే డబుల్ చాక్లెట్ ఫ్లేవర్ అని, కేక్ అయితే మస్తు ఉండే అనమాట. నాకైతే టేస్ట్ అయితే మస్తు నచ్చింది. ఇక మా అయాన్స్ ఫైనల్ అవుట్లుక్ అయితే చూడండి ఎట్లున్నాడు. క్రీమ్ అంతా సాఫ్ట్ ఉంటుంది కదా, ఇక దాంతో ఆడుతూ ఉన్నాడు అనమాట. మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఫైనల్గా అయితే మా అయాన్స్ వెన్న తిన్న కృష్ణుడు లాగా ఉన్నాడు కదా, ఇక ఫ్రెష్ అయిపోయినాడు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.